బీజేపీ నుంచి ఎవరిని ఎంపిక చేసేందుకు అవకాశం ఉంటుంది? ఇప్పట్లో అంటే గతంలో ఇచ్చిన వారికి మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుందా, లేదంటే అక్కడ కూడా ఇతర అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉంటుందా? ఏంటి అంటే బీజేపీ నుంచి ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ఇప్పటివరకు అయితే ఎవరు కూడా గెస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే బీజేపీ నుంచి ప్రధానంగా అటు సోమవీర్రాజు కావచ్చు, లేకపోతే మాధవ్ కావచ్చు, ఇలా చాలామంది గతంలో ఎవరైతే ఎమ్మెల్సీలుగా ఉన్నారో వాళ్ళంతా కూడా ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరు కేటాయిస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీని మీద ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి ఒక కసరత్తు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు రాత్రికి మరొక గంట 2 గంటల్లో కూడా బీజేపీ ఎవరికి కేటాయిస్తారు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. మరోపక్క బీజేపీకి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలంటే అటు కేంద్రం నుంచి కూడా అంటే ఎవరినైతే అభ్యర్థిని ఎంపిక చేస్తారో ఆ అభ్యర్థిని పైన అంటే కేంద్రం నుంచి కూడా అనుమతి రావాలి. అనుమతి వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ బీజేపీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దాని మీద అయితే బీజేపీ పూర్తి స్థాయిలో అయితే కసరత్తు చేస్తుంది. బీజేపీలో కూడా చాలా మంది ఆశావాహులు అయితే ఉన్నారు. అయితే ఎవరు ఈసారి సీటు కేటాయిస్తారనేది కూడా చాలా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అంటే టీడీపీలో మరి ఇప్పటికే చాలామంది ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో 40 మంది వరకు ఆశావాహులు ఉన్నారు. వీరిలో కొంతమందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులను కేటాయించే అవకాశం ఉంటుందా? మరి కొంతమందికి మంత్రులుగా చేసిన వారు ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్ పదవులను తీసుకోవడానికి ఇష్టపడరు కదా. ఎలా అకామిడేట్ చేయబోతున్నారు అనేది ఏం జరుగుతుంది పార్టీలో చర్చ? అంటే ప్రధానంగా చూస్తే కనుక టీడీపీలో ఆశావాహులు లిస్ట్ అయితే చాలా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 40 మంది వరకు కూడా ఆశావాహులు అయితే ఉన్న పరిస్థితి నెలకొంది. వీళ్ళందరికీ అకామిడేషన్ చేసే పరిస్థితి కూడా ఇప్పుడు లేదని చెప్పుకోవచ్చు. ఏదైతే 2026, 27 అయితే ఎమ్మెల్సీ స్థానాలు మరిన్ని ఖాళీ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 22 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి అప్పుడు ఖచ్చితంగా అకామిడేషన్ చేసే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. ఎవరైతే మాజీ మంత్రులు ఉండొచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది త్యాగదనులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా అంటే అటు కొమ్మాలపాటి శ్రీధర్ కావచ్చు, లేకపోతే దేవినేని ఉమా కావచ్చు, లేకపోతే వర్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ అధిష్టానం గుర్తుంచుకునేది. వారు చేసిన సేవలు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో పార్టీ మాత్రం వారిని గుర్తించిద్దని కూడా టీడీపీ అధిష్టానం చెప్తుంది. అయితే ఈసారి మాత్రం ఇవ్వలేకపోతున్నాం. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ టైం అంటే 2026 కావచ్చు, లేకపోతే 27 కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా తగిన గుర్తింపు అయితే ఉండిద్దని కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళకి కార్పొరేషన్ చైర్మన్స్ ఇస్తారా, లేకపోతే ఇంకా ఏ ఇతర పదవులు ఇస్తారనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఎందుకంటే కార్పొరేషన్ పదవులు అయితే వీళ్ళు చేసే అవకాశం కూడా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కొంతమంది అయితే మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కార్పొరేషన్ పదవి అంటే మళ్ళీ కొంచెం చిన్నపుచ్చుకున్నట్టు ఉండిద్దని కూడా వీరంతా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి ఏదో ఒక రూపంలో పార్టీ ఖచ్చితంగా వీరికి గుర్తిస్తుందని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం పదే చెప్తుంది. అయితే వీరిని ఏ రూపంలో వీళ్ళందరికీ గుర్తించాలి ఏంటి అనేది కూడా త్వరలోనే ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా ఎవరైతే పార్టీలో సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ కూడా టీడీపీ అధిష్టానం మొత్తం తీసుకుంది. వీళ్ళందరూ కూడా తగిన న్యాయం అయితే చేస్తామని చెప్పి కూడా అటు టీడీపీ అధిష్టానం పదే చెప్తున్నారు. అయితే ఈసారి అంటే ఇప్పుడు కేవలం మూడు ఎమ్మెల్సీలే ఉన్నాయి కాబట్టి వీరికి అందరికీ న్యాయం చేయలేకపోయాము. అందుట్లో ఈసారి టీడీపీ ఎప్పుడు కూడా బీసీల పక్షాన ఉంటుంది అన్న ఉద్దేశంతో, బీసీలకి పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో అటు బీటీ నాయుడు కావచ్చు, బేదా రవిచంద్ర కావచ్చు, వాళ్ళిద్దరికి కూడా ముందుగా అవకాశం కల్పించారు. అలాగే మిగిలిన ఎవరైతే టీడీపీలో ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏమన్నా పదవులు ఇవ్వాల్సి వస్తే ఎవరైతే సీనియర్స్ ఉంటారో, ఎవరైతే త్యాగదనులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా టీడీపీ వారిని గుర్తించుకుని వారికి తగిన సముచిత స్థానాల్లో గౌరవిస్తుందని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం అయితే